వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించేందుకు నంద్యాలలో ఆలయాలను కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నంద్యాల సంజీవనగర్ రామాలయం నందు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అభిషేకము పూజలు నిర్వహించుకున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలియజేశారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోదండ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుండి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ఈ నెల 30వ తేదీ అంటే మంగళవారం రోజు ఉన్నది కనుక వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి విశేష అలంకారంతో స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడమైనది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు ఆ పవిత్రమైన రోజున వచ్చి ఆ స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా ముఖ్య గమనిక, దాతలకు మాత్రం ఉదయం 5 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయడం అనేది, దాతలు ఉదయం 5 గంటలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహంగా మున్ముందు వైవిధ్య దైవ కార్యక్రమాలకు శ్రీకారం అని చందంగా మేము నూతన పాలకవర్గం ఏర్పడినాల నుంచి మీ యొక్క ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంతో వైవిధ్య దైవ కార్యక్రమాలు మీ ముందుకు తెస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మన ప్రాంగణంలో సకల దేవతల నిలయం, అందులో భాగంగా ముఖ్యమైనది వేల సంఖ్యలో భక్తులు వచ్చేది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన నాడు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం భక్తులు వచ్చిన నుంచి మళ్ళీ ప్రసాద వితరణ అయిపోయి వెళ్ళిపోయినంత వరకు ఒక బ్యారికేడ్ వ్యవస్థలో ఒక క్యూ లైన్ వ్యవస్థ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అదిగాక మన స్వామి అలంకార ప్రియుడు, శ్రీనివాసుడు అంటేనే అలంకార ప్రియుడు. ఈ అలంకార ప్రియుడు దాని యొక్క భాగంగా ఈ సంవత్సరం నూతనంగా ముత్యాల కవచాలతో మీకు దర్శనం ఇవ్వబోతున్నారు. స్వామి మౌక్తిక వెంకటేశ్వరునిగా అనుగ్రహించబోతున్నారు. మామూలుగా ఏకాదశిలలో ముఖ్యమైనది